ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఎల్బీ నగర్లోని శ్రీనివాసనగర్ కాలనీలోని రవిశర్మ ఇంటిపై ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. కుకట్పల్లి పిఎస్ పరిధిలో సంజయ్ దీపక్ రాజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ విషయంలో అదే కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ, కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే రవిశర్మ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడి చేశారు. రవిశర్మ మొబైల్తో పాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫోటోలకు చెందిన కరపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న ఎన్ఐఏ కార్యాలయానికి హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సరిగ్గా నాకు గుర్తులేదు కానీ కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ దగ్గర సంజయ్ దీపక్ రావు అని ఎవరో అరెస్ట్ అయ్యారు. మావోయిస్ట్ లీడర్ని పేపర్లలో వస్తే అప్పుడే పేపర్లలో వచ్చినాకనే చూసినాం, ఆయన పేరు విన్నాం ఫస్ట్ టైం. ఆ తర్వాత కొద్ది రోజులకి లాయర్స్ ఎఫ్ఐఆర్లో అట్లా మీ పేరు కూడా మెన్షన్ ఉంది అని అన్నారు. తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకొని చూసాం. అందులో ఊరికే వీళ్ళు వేణుగోపాల్, నా పేరు, ఇంకా కొంతమంది పేర్లు పెట్టి వీళ్ళు మావోయిస్ట్ యాక్టివిటీస్ లో ఉన్నారట అని ఎవరో అన్న, ఆ రకంగా మాత్రమే ఉంది. అంటే ఏమి ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేశారనో లేకపోతే ఫలానా దీంట్లో ఉన్నారని అట్లాంటిది ఏమాత్రం ఏం లేదు. 2 months బ్యాక్ సరిగ్గా నాకు ఎల్బీ నగర్లోని శ్రీనివాసనగర్ కాలనీలోని రవిశర్మ ఇంటిపై ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. కుకట్పల్లి పిఎస్ పరిధిలో సంజయ్ దీపక్ రాజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో అదే విషయంలో కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ, కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే రవిశర్మ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడి చేశారు. రవిశర్మ మొబైల్తో పాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫోటోలకు చెందిన కరపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న ఎన్ఐఏ కార్యాలయానికి హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. చెప్పండి రవిచంద్ర, హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, అయితే ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 3 ప్రాంతాల్లో, అటు కుకట్పల్లి కావచ్చు, దాంతోపాటు ఇక్కడ హిమాయత్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, మూకుమ్మడిగా దాడులు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటు విప్లవ సాహిత్యానికి సంబంధించిన సాహిత్యం, బుక్కులు, సాహిత్యానికి సంబంధించి ప్రేరేపిస్తున్నారు. అంటే మావోయిస్ట్ సంబంధించిన సాహిత్యం, విప్లవ సాహిత్యాన్ని ప్రేరేపించే విధంగా కొంతమంది పాల్పడుతున్నారన్న కోణంలో ఈ విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా వీక్షణ వేణుగోపాల్, ఈయన ఏళ్లకు పైగా వీక్షణ అనే మాసపత్రిక నడుపుతున్నారు. మాసపత్రికలో నడుతున్నట్టుగా వీక్షణ వేణుగోపాల్ ఉదయం తెల్లవారుజామున నుంచే వేణుగోపాల్ ఇంటికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు విప్లవ సాహిత్యానికి సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. మరోపక్క రవిశర్మ అని ఎల్బీ నగర్ ఉంటారు, శ్రీనివాస కాలనీలో ఒక రవిశర్మ ఇంటిపై కూడా దాడులు చేశారు మన ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి రవిశర్మ దగ్గర ఉన్నట్టుగా మొబైల్ ఫోన్ తో పాటు పాత పుస్తకాలు, విప్లవ సాహిత్యానికి సంబంధించిన బుక్స్ కావచ్చు, గతంలో ఉన్నట్టుగా అంటే 1990 కంటే ముందు ఎలాంటి వీరి దగ్గర కొన్ని వివరాలు సేకరించారు. ఫోటోస్ కావచ్చు, పాంప్లెట్లు, అసలు ఏం చేస్తున్నారు, అసలు మీరు ఇక్కడ ఇలాంటి అంటే ఈ విధంగా ఈ సాహిత్యం తోటి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్న కోణంలో సోదాలు చేశారు. కొన్ని వివరాలు తీసుకున్నారు. వారి దగ్గర ఉన్నట్టుగా వివరాలు, దాంతో పాటు విప్లవ సాహిత్యానికి సంబంధించిన బుక్స్ కూడా తీసుకెళ్లారు ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నెల 10న ఎన్ఐఏ కార్యాలయంతో హాజరు కావాలని
రవిశర్మను ఆదేశించారు. రవిశర్మ కూడా ఈ నెల 10న మేము ఎన్ఐఏ కార్యాలయానికి హాజరవుతాను, మరింత అంటే ఎన్ఐఏ అధికారులు దానికి సంబంధించిన వివరాలు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఈ విధంగా మూకుమ్మడిగా ఉన్నట్టుండి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేయడం కూడా ఏంటని ఒక్కసారిగా అలర్ట్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు అసలు ఏం జరుగుతుంది, హైదరాబాద్ లో ఏం జరుగుతుంది, హైదరాబాద్ కేంద్రంగా మావోయిస్టు సంబంధించిన ఆనవాళ్లు, మావోయిస్టు సంబంధించిన కదలికలు కదులుతున్నాయి, ఇక్కడి నుంచి ఏం చెప్పబడుతున్నారని చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఇదే వేణుగోపాల్ వీక్షణం. వేణుగోపాల్కు సంబంధించిన దగ్గర బంధువు అంటే వేణుగోపాల్ వరవరరావుకు అల్లుడవుతారు. వరవరరావు ఇప్పటికే అదుపులో ఉన్నారు. దాంతో పాటు అంటే ఆయన మహారాష్ట్రలోని జైల్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి గతంలో వరవరరావును కూడా గతంలో అరెస్ట్ చేయడం, ఆయన మీద కూడా విచారణ చేయడం, ఈ విధంగా ఎన్ఐఏ అధికారులు చేపట్టాలని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్ఐఏ అధికారులు ఇటు వీక్షణం వేణుగోపాల్ ఇంటితో పాటు రవిశర్మ ఇంటిపై కూడా దాడులు చేసేసి అనేక విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను, దానికి సంబంధించిన వివరాలు సేకరించారు. మీరు హాజరు కావాలి, మళ్ళీ హాజరు కావాలి, మేము ఇంకా విచారించాల్సి ఉందని చెప్పారు వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.